యాక్చువల్గా పక్షవాతం వచ్చిన ఎవరికైనా సరే చెయ్యి అనేది ఇట్లా గట్టిపడిపోవటం, అంటే ఈ చెయ్యి అనేది ఇట్లా మనం సాగదీస్తున్నప్పుడు ఫ్రీగా బయటికి రాలేకపోవటం, లేదంటే చెయ్యి అనేది ఇవ్వండి చూడండి ఇట్లా వేలాడబడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఇవి పక్షవాతంలో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కండరాలు ఇలా గట్టిపడిపోయినాయో, అంటే స్పాస్టిసిటీ స్టేజ్కి కానీ లేదంటే ఫ్లాజిడిటీ స్టేజ్కి కానీ వెళ్ళినాయో, అప్పుడు స్ట్రెచింగ్స్ చేసుకోవాలి. పిఎన్ఎఫ్ స్ట్రెచింగ్స్ లేదా నార్మల్ స్ట్రెచింగ్స్ చేస్తే చాలా వరకు ఇక్కడ పట్టే కండరాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ భుజం దగ్గర కానివ్వండి, మోచేయి దగ్గర కానివ్వండి, చెయ్యి పైన కానివ్వండి, ఏవైనా సరే ఆ కండరాలు పట్టేసి చెయ్యి అనేది మామూలుగా పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఏంటి, చెయ్యి అనేది ఇలా ముడుచుకుపోయి ఉంటుంది, లేదంటే ఇట్లా వెనక్కి ఇలా వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఉండే కండరాలు ఏవైతే ఇక్కడ కండరాలు ఉన్నాయో ఈ కండరాలు అనేవి గట్టిపడిపోవటం, అంటే స్పాస్టిసిటీ స్టేజ్కి వెళ్ళిపోవటం వల్ల మనకు అలా జరుగుతుంది. సో అందువల్ల పక్షవాతం వచ్చిన వారికి, ముఖ్యంగా స్పాస్టిసిటీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి స్ట్రెచింగ్స్ చేసుకుంటే చాలా వరకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఈవెన్ ఫ్లాజిడిటీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా, అంటే ఫ్లాజిడిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంతకుముందు మనం గట్టిపడిపోతాయని చెప్పుకున్నాం కదా, దీన్ని స్పాస్టిక్ స్టేజ్ అంటారు. ఇలా వేలాడబడిపోయి కనుక ఉంటే చూడండి, ఇలా వేలాడబడిపోయి కనుక ఉంటే వాటిని ఫ్లాజిడిటీ స్టేజ్ అంటారు. ఏ స్టేజ్లో అయినా సరే స్ట్రెచింగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో అందుకని పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ముందు ఫస్ట్ వెంటనే, అంటే చాలామంది ఏం చేస్తారంటే 6 months తర్వాత లేదంటే 1 year తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా కాదు, పెరాలసిస్ వచ్చిన తర్వాత వెంటనే 3 నుంచి 6 నెలలు లేదా 6 నుంచి 9 నెలలు అలా కంటిన్యూస్గా ఫిజియోథెరపీ అనేది చేస్తే చాలా వరకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకోటి, వాళ్ళ డైలీ లివింగ్ యాక్టివిటీస్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏవైతే పక్షవాతం వచ్చిన పార్ట్స్ ఉన్నాయో, చెయ్యి కానీ కాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి సహకరించడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా సరే పక్షవాతం వచ్చిన వాళ్ళు వెంటనే ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి ఒక 1 month 2 months ఆపేయకుండా కొంచెం టైం తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పక్షవాతం వచ్చిన వెంటనే రిజల్ట్ ఎలా వచ్చేస్తుంది, రాదు, కొంచెం టైం తీసుకుంటుంది. వాటికి న్యూరలాజికల్ సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఒక బటన్ ఎవరికి అర్థం కావు, కొంచెం టైం తీసుకుంటాయి. ఏ న్యూరాలజిస్ట్ అయినా సరే చెప్పలేరు ఈ టైంకి వస్తుంది, ఈ టైంకి రాదు అనేది ఎవ్వరు చెప్పలేరు. సో అందుకనే పక్షవాతం వచ్చిన వెంటనే ప్రాపర్ న్యూరాలజీ దగ్గర ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటా, అలాగే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ చేయించుకుంటే బెటర్. కొంతమంది చేయించుకోలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే కనీసం రోజుకి ఒకసారి అయినా సరే ఫిజియోథెరపీ చేయిస్తా, అలా 3 నుంచి 6 నెలల పాటు, లేదంటే వాళ్ళ డైలీ లివింగ్ యాక్టివిటీస్ ఎప్పుడైతే చేసుకోగలరో, ఎప్పుడైతే అవి ఆ డైలీ లివింగ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి